ఇక్కడ నీకు ఒక సమస్య వచ్చింది, నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరే ఉన్నారు, ఇక్కడ థర్డ్ పర్సన్ అవసరం లేదు. థర్డ్ పర్సన్ దూరాడు అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఎక్కడికో. సో అవసరం లేదు. ఈ సమస్య ఏంటని మీ ఇద్దరికే బాగా తెలుసు. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసయ్యారు, పాస్ అయ్యారు, ఒక జాబ్ తెచ్చుకున్నారంటే ఆ కెపాసిటీ మీదేగా, ఆ స్కిల్ మీదే, ఆ నాలెడ్జ్ మీదే. సో ఇక్కడ కూడా మీరు పరిష్కరించుకోగలరు అని పేరెంట్స్ వదిలేస్తే మటుకు వాళ్ళు దాని నుంచి ఓవర్కమ్ అవుతారు. ఓకే, ఒకరికొకరు అంటే కమ్యూనికేషన్ మెయిన్, ప్లస్ ఏంటంటే అటాచ్మెంట్ అనేది చాలా అవసరం ఇక్కడ. ఓకే, ఒక లవ్ అనేది ఉండాలి, ఒక అటాచ్మెంట్ అనేది ఉండాలి, అసలు నువ్వేంటి అనేది తను తెలుసుకోగలగాలి, ప్లస్ స్పేస్ కూడా ఉండాలి. స్పేస్ ఇవ్వట్లేదు, ఇప్పుడు దూరిపోతున్నారు అంతే. నువ్వెందుకు అలా చేసావు, నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వెందుకు మా అమ్మని అన్నావు, ఇవే ఉంటున్నాయి. అవన్నీ ఉపయోగం లేనివి. మీకు ఎందుకు పెళ్లి చేశారు, ఒక ఫ్యామిలీని మీరు నిలబెడతారో ముందుకు తీసుకెళ్తారని. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవడంలో మెయిన్, ప్లస్ మనీ పరంగా కూడా చాలా నేను చూస్తున్నాను. ఎంత బాగా డబ్బులు ఉన్నా సరే చిన్న విషయానికి కొట్టుకోవడం, తిట్టుకోవడం చేస్తున్నాను. బట్ ఇంకొకటి కూడా ఉంటున్నాను ఇందులో, అంటే ఒక అమ్మాయి కన్నా ఒక అబ్బాయికి ₹1 ఎక్కువ ఉంటే వీళ్ళలో ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తెలియకుండానే భార్యని కమాండింగ్, డిమాండింగ్లు చేసేస్తూ ఉంటారు. ఇదని వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి తెలియదు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ సంపాదిస్తుంది, తను నన్ను ఎప్పుడు అగౌరవపరుస్తుందేమో, నన్ను మెచ్చుకోదేమో అనే ఫీలింగ్ మగాళ్ళలో ఉంటుంది. దాంతో ఎక్కువగా చీటికి మాటికి గొడవలు పెట్టిన నా దగ్గరికి వచ్చిన ఇలాంటి కేసెస్ చాలా. నేను చెప్పాను, సార్ ఆ అమ్మాయి ఎక్కువ సంపాదించిన ఎప్పుడైనా మిమ్మల్ని ఏమన్నా అందా, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిందా, లేకపోతే మీ వాళ్ళ దగ్గర లేదండి, మరి ఎందుకు మీరు ఈ విషయంలోనే ఎక్కువ, అయ్యో నాకు అర్థం కాలేదు మేడం ఫస్ట్లో, మీరు చెప్పాక ఇప్పుడు అర్థం అవుతుంది, నాకు శాలరీ తక్కువ అవటం వల్ల అని చెప్పేసి. అంటే ఇలా ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా అర్థం కాదు, కానీ ఆ ఇన్సెక్యూరిటీ మైండ్లో ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అలా పెంచుతారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సంజయ్ నీకు పెళ్లి చేస్తానంటారు, నువ్వు చిన్నప్పుడు ఏదో అడుగుతావు, అమ్మ నేను పొట్టి లంగా వేసుకుంటాను, నువ్వు పెళ్ళాక నీ మొగుడు చెప్పినట్టు వేసుకోపో, ఇప్పుడు ఫ్యాన్ షర్ట్ వద్దు, నీ మొగుడు చెప్తాడు అప్పుడు నువ్వు వేసుకో, మీ బయటకు వెళ్ళాలి, నీ మొగుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ, అంటే ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తూ ఉంటారు. అది ఎందుకు వద్దని చెప్పరు. అరే నాన్న ఇది మంచిది కాదు అనేది కరెక్టే, ఎందుకు మంచిది కాదు, ఇది ఎందుకు అవసరం లేదు, ఎందుకు నువ్వు ఇప్పుడు చేయకూడదు అని ఎవరైనా చెప్తారంటే చెప్పరు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఏమీ ఆన్సర్ చెప్పకుండా తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం అని పేరెంట్స్ కూడా అబ్బాయికి అమ్మాయికి అలా చేసేస్తూ ఉంటారు. బట్ అబ్బాయి లేటుగా వచ్చినా ఏమన్నారు, అమ్మాయి లేటుగా వస్తే తిడతారు. అంటే అబ్బాయి ఎదురుగుంటే తిట్టేటవాడు అబ్బాయి మైండ్లో కూడా ఉంటుందిగా, అంటే నేను కమాండ్ చేయొచ్చు అమ్మాయిని, నేను ఏం చేసినా పడి ఉంటుంది అనే వేలోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్లమ్జీ మైండ్స్ అయిపోతుందంటే ఆ డిస్టర్బెన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకొకరు చెప్తారా, అమ్మ చెప్తుందా, నాన్న చెప్తుందా అనేది కాదు, మీరిద్దరు ఆలోచించుకోండి. మీరు ఎలా ఉంటే బాగుంటుంది మీకే బాగా తెలుసు.